నవంబర్ మాసంలో ద్వితీయార్థంలో అంటే 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో కొంత గతంతో పోల్చినట్టయితే కొంత ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అన్ని విషయాల లోపల కూడాను సూర్యుడి యొక్క రాశి మార్పు మూలకంగా మీకు కొంత అనుకూలత చేకూరుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైనటువంటి పక్షం. మీరు కొంత ఏకాగ్రతతో మీరు చదివినట్టయితే మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను, మంచి కాలేజీలలో అడ్మిషన్లను పొందేటువంటి అవకాశం కూడాను బాగా కనబడుతుంది. ఒకవైపున పనిభారం పెరిగినప్పటికీ ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది. అధినాయకులతో స్నేహం పెరుగుతుంది. అది చాలా మీకు ముఖ్యమైనటువంటి విషయం. రాహువు, శని, గురువు, సూర్యుడు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మీరు చేసుకోవలసినటువంటిది దుర్గామాత దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. దుర్గామాతను మీరు కొలుస్తున్నప్పుడు నిశ్చలమైనటువంటి మనస్సుతో ఆ అమ్మవారిని దుర్గే స్మృతా హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ మంత్రాన్ని మీరు నోట్ చేసుకోండి. ఇది చదువుతూ అమ్మవారిని మీరు దర్శనం చేసుకోండి. ఒక 3 ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడాను శుభాలు కలుగుతాయి.